ఆ సిరి ఆ తాళి ఎలా కట్టించుకుంటుందో నేను చూడాలి. నా ముందు తను ఛాలెంజ్ చేసింది కదా, తన ప్రేమ గొప్పదో నా బంధం గొప్పదో అని. నిజంగా అగ్ని సాక్షిగా తన మెడలో తాళి పడినప్పుడు నేను ఓడిపోయానని చెప్పాలి కదమ్మా. వసే పిచ్చిదానా, అలా ఒప్పుకోవడం అవమానం కదటే. అమ్మా, నా జీవితంలో అవమానాలు పడి పడి ఆ అవమానం అనే మాటను, దానివల్ల వచ్చే బాధను కూడా మర్చిపోయాను. ఇప్పుడు ఎవరేమన్నా నాకు బాధ కలగదమ్మా. ఎందుకంటే పడాల్సిన బాధలన్నీ పడ్డాను. కొంతమంది ఓటమికి భయపడతారు, మరికొంతమంది ఓటమని తెలిసి పారిపోతారు. కానీ నీ కూతురు ఆ ఓటమిని ఆహ్వానిస్తోందన్నపూర్ణ. ఓడిపోతామని తెలిసినా కూడా మనం చేయాల్సిన పనులు చేస్తే గెలుపు వాకిట్లో ఉంటామత్తయ్య. ఏంటో నీ నమ్మకం, ఏంటో నీ పిచ్చి. నీకు అర్థం కాదత్తయ్య. అమ్మా, నేను వెళ్ళొస్తాను. మంజు, మంజు, మంజు. అమ్మా మంజు, మంజు, మంజు ఆగమ్మా. చెప్పాను కదమ్మా, నేను ఆ పెళ్లికి వెళ్ళాలని. వెళ్ళమ్మా, నేను కాదనట్లేదు. నేను చెప్పేది కాస్త విని వెళ్ళు. సరే చెప్పమ్మా. నువ్వు పుట్టిన దగ్గర నుండి ఈ లోకాన్నేలే అమ్మవారి మీద భక్తితో పెరిగావమ్మా. కాని ఈ మధ్యలో నువ్వు ఇంట్లో సమస్యలని, సిరి అని, నా భర్త అని, ఆ మణెమ్మ అని, విశ్వనాథ్ అని, కోర్టు కేసని, వీటిల్లో పడి పూర్తిగా ఆ అమ్మవారిని మర్చిపోయావమ్మా. నువ్విప్పుడు ఏ పెళ్లికైతే వెళ్తున్నావో ఆ పెళ్లి జరగకుండా ఉండాలంటే ఆ అమ్మవారి దయే కావాలమ్మా. అమ్మా, నేనెక్కడ అమ్మవారిని మర్చిపోయానో ఆవిడ నన్ను మర్చిపోయినట్టుంది. గుడికెళ్ళి పూజలు చేయలేకపోయినా ఆ అమ్మవారిని అనుక్షణం నా మనసులో తలుచుకుంటూనే ఉన్నానమ్మా. అలా కాదమ్మా, ముందు మనమిద్దరం గుడికెళ్ళి అమ్మవారి పూజ చేసిన తర్వాతనే నువ్వెక్కడికైనా వెళ్ళమ్మా. ఒక పక్క ముహూర్తానికి టైం అయిపోతుంటే నువ్విప్పుడు పూజ అంటావేంటమ్మా? అవునమ్మా, మనకు సమస్యలని అన్నింటినీ మర్చిపోయి వాటి వెనక పరిగెడుతూ ఉంటాము. కాస్త ఆగి మనం పూజించే దైవాన్ని ఒక్కసారి స్మరించుకొని మనం చేసే పని చేస్తుంటే అందులో దైవమే మనకు తోడుంటుందమ్మా. నాకిప్పుడు గుడికెళ్ళి పూజ చేయాలని లేదమ్మా. స్వచ్ఛమైన మనసుతో ఆ అమ్మవారిని ఎక్కడున్నా ఎలా ఉన్నా తలుచుకుంటే చాలమ్మా. ఇప్పుడు కూడా నీ మాటలు వింటూ కూడా నేను అమ్మవారిని స్మరించుకుంటూనే ఉన్నానమ్మా. ఉండమ్మా, నువ్వు రావాల్సిన అవసరం లేదు. పోనీ నేనైనా గుడికెళ్ళి ఆ అమ్మవారి పాదాల చెంతున్న కుంకుమని నీకు బొట్టుగా పెడతాను. చూడమ్మా, అంత టైం లేదు, నన్ను వెళ్ళనివ్వు. సరే, నీ మాట నీదే కాని ఎవరి మాట వినవు కదా. ఒంటరిగా వెళ్తున్నావు, జాగ్రత్తమ్మా. నేనెక్కడికి ఒంటరిగా వెళుతున్నానమ్మా. నాకు తోడుగా ఆ అమ్మవారుంది. ఆవిడే నన్ను కాపాడుతుంది. పెళ్లి పీటల మీద నీ భర్తను చూసి నువ్వేమైపోతావోనని భయంగా ఉందమ్మా. ఇందాక నువ్వు అన్నావు కదమ్మా, అమ్మవారి పాదాల దగ్గరున్న కుంకుమ తీసుకొచ్చి నాకు పెడతానన్నావు కదమ్మా. ఆ తల్లికి తెలీదా అక్కడున్న కుంకుమ నా నుదుటికి చెందాల్సిందేనని? అందుకేనమ్మా ఆవిడ పాదాల దగ్గరే ఉండనివ్వు. నా నుదుట ఉండాల్సిన కుంకుమ తన దగ్గరే ఉంచుకుంటే ఉంచుకోనివ్వు. సరేనమ్మా, నువ్వెళ్ళు. కాని అమ్మవారిని స్మరించుకుంటూ ఉండు. అంతా నీకు శుభమే జరుగుతుంది. సరేనమ్మా, నేను వెళ్ళొస్తాను.